హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ నేను లోకల్. ఈ డైలాగ్ వినగానే గుర్తొచ్చే పేరు దానం నాగేందర్. ఈయన రూటే సపరేట్గా ఉంటుంది. రాజకీయాలకు సరిగ్గా సరిపోయే మనిషి అని చెప్పాలి. ఏదైనా తనకు నష్టం జరిగినంత వరకే అనేలా ఆయన ప్రవర్తన ఉంటుంది. వివాదాలకు కేరాఫ్గా ఉంటారు. అలాంటి దానం మరోసారి రచ్చకెక్కారు. ఏకంగా హైడ్రా మీదనే ఫైర్ అయ్యారు. చింతల్ బస్తీలో కూల్చివేతల్ని ఆయన అడ్డుకున్నారు. రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద ఉన్న చిన్న చిన్న దుకాణాలని పెట్టుకొని ఏళ్ల తరబడి జీవిస్తున్న వారి ఉపాధిని పోగొట్టడం ఏమిటని ఆయన మండిపడ్డారు. కూల్చివేతల వద్దకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. హైడ్రా కమిషనర్కు ఫోన్ చేసి సీఎం దావోస్ నుంచి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాల్సిందేనని స్పష్టం చేశారు. కమిషనర్ రంగనాథ్ ఏం చెప్పారో కానీ ఆయన మాత్రం శాంతించలేదు. హైడ్రా కూల్చివేతల విషయంలో దానం నాగేందర్ మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. జూబ్లీ హిల్స్లో ఓ పార్క్ ఆక్రమణను తొలగించినప్పుడు ధర్నా చేశారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వ కార్యకలాపాలపై బహిరంగ విమర్శలు వద్దని, ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆయనకు కాంగ్రెస్ అగ్రనేతలు స్పష్టం చేశారు. అయితే కొంతకాలం సైలెంట్గా ఉన్న ఆయన ఇప్పుడు మరోసారి హైడ్రాపై విరుచుకుపడుతున్నారు. తన నియోజకవర్గంలో అసలు హైడ్రా అడుగు పెట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పుడు నేరుగా అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై గతంలో కూడా చాలాసార్లు సీరియస్గా విమర్శలు చేశారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన సికింద్రాబాద్ నుండి లోక్సభకు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. హైడ్రా కారణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని, గతంలో తాను చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని దానం పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. ఓటు బ్యాంక్ అయిన ప్రజలను కాపాడుకోవాలని, హైదరాబాద్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాలేదని అంటున్నారు. మన మీద నమ్మకం లేదని, ఇప్పుడైనా దానిని పెంచుకునే ప్రయత్నం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్కు సలహా ఇవ్వడం సంచలనంగా మారింది. అదే సమయంలో ఆయన కొంతమంది అధికారుల తీరుపై మండిపడుతున్నారు. తాను కాంగ్రెస్లో చేరిన తన మాట వినడం లేదని, కేసులు పెడతానంటూ బెదిరించడం వల్ల ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. అదే సమయంలో ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కు మద్దతుగా మాట్లాడారు. ఫార్ములా ఈ కార్ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెబుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని, ఈ రేస్తో ప్రపంచం దృష్టిని ఆకర్షించగలిగామని పేర్కొన్నారు. ఇప్పుడు నేరుగా హైడ్రాపై విరుచుకుపడుతున్నారు. అయితే ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ నుంచి అంతర్గత హెచ్చరికలు వచ్చినా కొంతకాలం సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ తన వాయిస్ రేజ్ చేస్తున్నారు. దీంతో దానం ఇక కాంగ్రెస్తో తాడోపేడో తేల్చుకునే ఉద్దేశంలోనే ఉన్నారని అర్థమవుతుంది. దానం చేసిన పనిపై సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. దావోస్ పర్యటన పూర్తి కాగానే దానంను పిలిపించి మాట్లాడుతున్నట్లుగా సమాచారం. సీఎం చెప్పిన వినకపోతే మాత్రం పార్టీ నుంచి దానం బయటకు రావాల్సిందే.